ఇర్మీయా గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం చూసుకుందాం. అయితే పరాక్రమము గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. అయితే పరాక్రమము గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్టిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడును మరువబడని నిత్యావమానము పొందుదురు. ఇక్కడ మనం చూసిన వాక్యంలో పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. ఎలాగా తోడై ఉన్నాడు? ఒక్కసారి ఆ మాట చెప్పండి. పరాక్రమము గల శూరుని వలె. గుర్తుపెట్టుకోండి ఆ మాట. పరాక్రమము గల శూరుని వలె నాకు తోడుగా ఉన్నాడు. ఎవరండి ఈ మాటలు ప్రవచిస్తూ ఉన్న దైవజనుడు అని ఆలోచన చేస్తే, తల్లి గర్భములో రూపింపబడక మునుపే దేవుని చేత ప్రత్యేకించబడిన వాడు, కన్నీటి ప్రవక్త అని పిలువబడినటువంటి వాడు, తన జనులలో హతమైపోవచ్చున్న వారిని గూర్చి దివారాత్రులు తల జలమయముగా కన్నులు కన్నీటి ఓటగా ఉంచుకొనినటువంటి వాడు, నన్ను గూర్చి ప్రజలు ఏమనుకుంటున్నారు అని యేసు ప్రభు వారు తన శిష్యులను అడిగితే, అందులో అయ్యా నీవు ప్రవక్త అయిన ఇర్మీయా లాంటి వాడివి అనుకుంటున్నారయ్యా అని అనేక మంది ఇర్మీయాతో పోల్చినటువంటి వారు. నిజంగా ప్రియులరా, ఇలాంటి వ్యక్తి తాను అనుభవపూర్వకముగా చెప్పుచున్న మాట, ఇర్మీయా చెప్పే మాటలు చాలా అనుభవపూర్వకంగా ఉంటాయండి. చాలా ఆయన మాటలలో చాలా ఖచ్చితత్వం ఉంటుంది. అనుభవించి చెప్తాడు. దేవుడు ఆయనకి ఎలా తోడుగా ఉన్నాడు? పరాక్రమము గల శూరుని వలె తోడుగా ఉన్నాడు. కొన్నిసార్లు ఇర్మీయా గ్రంథం చదువుతూ ఉంటే, నిజంగా ఆ మాటలు చదువుతుంటే ఎంత అనుభవించాడా ఇర్మీయా దేవుడిని వ్యక్తిగతంగా. 25:3 కూడా అంటాడు, ఈ 23 సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుచూనే వచ్చాను. అంటే గత 23 సంవత్సరాలుగా దేవుని వాక్కు నాతో మాట్లాడుతూనే వచ్చింది. అంటే అది అనుభవపూర్వకముగా ఆయన ఎరిగి ఉన్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాలం ఆయన అనుభవపూర్వకముగా చెప్తున్న మాట పరాక్రమము గల శూరుని వలె. ప్రియులారా, మనం కూడా మన జీవితాలలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఎలాగా? పరాక్రమము కలిగిన శూరుని వలె తోడుగా ఉన్నాడు అని చెప్పగలిగే విధముగా, ఆయనను తోడు ఉంచుకోగలిగే విధముగా మన ఆత్మీయ జీవితాలను సరి చేసుకోవాలి, క్రమబద్ధం చేసుకోవాలి, పశ్చాత్తాపడాలి, సరి అయిన విధానములో రూపుదిద్దుకోవాలి. ఖచ్చితంగా మనకు తోడయ్యున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంట? ఆయన ఒక శూరుడంట. ఆయన ఒక మైటీ వారియర్, ఒక వీరుడు, ఒక శూరుడు, ఒక ధీరుడు, ఒక పరాక్రమము కలిగినటువంటి వాడు. నిజంగా ప్రియులారా, ఆయన పరాక్రమం కలిగి ఉంటే, ఆయన శూరుడై ఉంటే మనకేంటి లాభం? ఏంటి మనకు లాభం? చూడండి, ఆయన ఏం చేయబోతున్నాడు మనకి. ఒక మాట, యెషయా గ్రంథము 19వ అధ్యాయము, యెషయా గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనము. అది ఐగుప్తు దేశము. 3వ లైన్ చదువమ్మా. బాధను గూర్చి బాధకులను గూర్చి వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన ఒక రక్షకుని పంపును, అతడు వారిని విమోచించును. చూసారా ఏంటంట ప్రియులరా? బాధకులను గూర్చి వారు దేవుడైన యెహోవాకు మొర్ర పెడితే ఆయనంట వారి నిమిత్తము శూరుడైన ఒక రక్షకుడిని పంపించాడట. ప్రియులరా, వారు బాధకులను గూర్చి దేవుని సన్నిధిలో మొర్ర పెట్టుకుంటూ ఉంటే, కన్నీటితో విలపిస్తూ ఉంటే, మీ కన్నీటికి మీ వేదనకు, మీ బాధకు, మీ యొక్క కృంగుబాటుకు కారణం ఏంటి అంటే, అయ్యా మమ్ములను బాధించేవారు చాలా బాధ పెడుతూ ఉన్నారయ్యా, వారు మమ్మలను హింస పెడుతూ ఉన్నారయ్యా, చాలా ఇబ్బంది పెడుతున్నారయ్యా, వేధిస్తున్నారయ్యా, తట్టుకోలేకపోతున్నామయ్యా
అని వీరు వచ్చి దేవుడి దగ్గర మొర్ర పెడితే ఆయన ఎవరండి? ప్రార్థన ఆలకించే దేవుడు. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనలకు చెవియొగ్గే దేవుడు. వారి నోటిలో నుండి వచ్చే ప్రతి విన్నపాన్ని వినేటువంటి దేవుడు. ఇరుకులో ఉండి నువ్వు మొర్ర పెడితే విశాలతలో నుండి నీకు సమాధానమిచ్చే దేవుడు. నలిగిన గుండెను తెప్పరిల్ల చేయటానికి ప్రార్థన ఆలకించే దేవుడు. ఏంటంట? వారు మొర్ర పెడితే వారు చేసిన మొర్ర, వారు పెట్టిన మొర్ర ఆకాశమందున్న దేవుని యొక్క నివాస పరిశుద్ధ స్థలానికి చేరి వారిని విమోచించడం కోసం, వారి బాధకుల నుండి, వారిని బాధ పెట్టుచున్న వారి నుండి విడిపించటం కోసం ఒక శూరుడిని ఆయన ఈ లోకంలోనికి పంపించాడు. ఎవరా శూరుడు? మనం ఆరాధన చేసే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన మనలను రక్షించగలిగిన శూరుని వలె, మనలను విమోచించగలిగిన శూరుని వలె, ప్రియులరా, బాధకుల చేతిలో నుండి రక్షించటానికి, విమోచించటానికి ఆయన భూమి మీదికి దిగి వచ్చాడు. ప్రియులరా, ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు బాధకుల నుండి మనలను రక్షించునుగాక, మనలను విమోచించునుగాక. ప్రియులరా, ఇక్కడున్న వారిని ఒక్క ప్రశ్న అడుగుతున్నా. అయ్యా, ఈ లోకంలో నన్ను బాధ పెట్టేవారు ఎవ్వరూ లేరు అనేవారు ఎవరైనా ఉంటే ఒక్కసారి చెయ్యొద్దండి. నన్ను బాధ పెట్టే అంశం లేదు, నన్ను బాధ పెట్టే వ్యక్తులు లేరు అని ఎవరిమైనా చెప్పగలమా? చిన్న పిల్లవాడు మనలో తేజబాబు, ఆఫీసులో నన్ను బహుగా బాధ పెడుతున్నారు. ప్రియులరా, చిన్నవాడని బాధ పెడుతున్నారు. ఇంకా సామాజిక స్థితిని చూసి బాధ పెడుతున్నారు. ఎన్నోసార్లు రోధించాడు, విలపించాడు, కన్నీరు కార్చాడు. ప్రియులరా, మనం ఎవరము కూడా నన్ను బాధించేవారు లేరు అని ఎవ్వరము మాట్లాడలేం. ప్రియులరా, మన కుటుంబాలలో బాధించేవారు ఉంటారు. మన తోడబుట్టిన వారిలో, మన కుటుంబ సభ్యులలోనే మనలను బాధించేవారు ఉంటారు. మన స్నేహితులలో మనలను బాధించేవారు ఉంటారు. కలిసి వ్యాపారం చేద్దాం కదా అని చేయగలిపితే బాధించేవారు ఉంటారు. కలిసి ఉద్యోగం చేస్తున్నారే నా తోటివాడే అని లేకుండా బాధ పెట్టేవారు ఉంటారు. చాలామంది, కొంతమంది చెప్పుకోగలుగుతారు, కొంతమంది వారి బాధలు చెప్పుకోలేక నలిగిపోతూ ఉంటారు. ఎందుకంటే ఈ లోకంలో బాధించేవారు విస్తరించిపోయారు. ఎన్నని చెప్పుకుందాం, ఎన్ని బాధలని చెప్పుకుందాం. కీర్తనకారుడు తన 3వ కీర్తన 1వ వచనములో బాధించువారు విస్తరించి ఉన్నారు అంటాడు. ఏమంట? విస్తరించి ఉన్నారంట. ఏ రంగమైనా తీసుకోండి, ఆ రంగములో ఎవరైనా, ఏ డిపార్ట్మెంట్ అయినా, ఏ వ్యవస్థ అయినా, మీరు ఎందులో ఉన్నవారినైనా వారి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి. అన్ని చోట్ల చివరికి న్యాయస్థానాలలో పనిచేసే వారిని కూడా మీరు అడగండి. అక్కడ కూడా ఎవరో ఉంటానే ఉంటారు, వాళ్ళని హింస పెట్టేవారు, బాధ పెట్టేవారు. ప్రియులరా, కొంతమంది జడ్జెస్కి కూడా ఫోన్స్ వెళ్తాయి, ఈ తీర్పు నువ్వు గనక మాకు వ్యతిరేకంగా ఇస్తే. ప్రియులరా, అంటే ఎక్కడ పడినా బాధించేవారు ఉన్నారు అనేక స్థలాలలో. ప్రియులరా, చాలామంది చెప్పుకోలేరు ఆ అవమానాలు, ఆ ఎగతాళి, ఆ హింస, ఆ సూటిపోటి మాటలు, మనల్ని కన్నీరు పెట్టించేవారు ఎంతో మంది విస్తరించి ఉన్నారు. ప్రియులరా, అనేక సందర్భాల్లో కుటుంబాలలోనే, ప్రియులరా, అత్తమామల దగ్గరే అల్లుడికైనా కోడలికైనా హింస ఎదురవుతుంటుంది. వీరి ద్వారా ఆ పెద్దవారికి హింస ఎదురవుతూ ఉంటుంది. కట్టుకున్న భార్య ద్వారా హింస, భర్త ద్వారా హింస. ప్రియులరా, నమ్మిన ప్రాణ స్నేహితులు అందరూ బాధ పెట్టేవారే. చాలా సమయాల్లో ఉన్న ఆస్తిపాస్తుల విషయాలలో కుటుంబ సభ్యులే ఒకరినొకరు బాధ పెడుతూ ఉంటారు, ఉన్న స్థలాల విషయంలో, వ్యక్తిగత విషయాల్లో. అయితే ఈ ఉదయకాలం ఒక్క మాట, నువ్వు మొర్ర పెడితే బాధపడుతున్న వారి పక్షముగా రక్షించటానికి పరాక్రమము కలిగిన శూరుడు బయలుదేరి వస్తూ ఉన్నాడు. ఆయన పాదములను నువ్వు కన్నీటితో కడిగితే, నీ కన్నీరు ఆయన పాదములను తడపగలిగితే, నీ కృంగిన నీ కన్నీటిలో నుండి, నీ సమస్యలో నుండి ఎవరికి చెప్పుకోలేక గుండెలో ఉన్న ఆ ఇబ్బందిని, అయ్యో ఇది చెప్పుకుంటే నన్ను ఎలా అర్థం చేసుకుంటారో, నేను నిప్పులాగా బ్రతుకుతున్నా, ఈ సమస్య చెప్పుకుంటే నీ దగ్గరే లోపల
పాపం లేకపోతే నీకెందుకు ఇలాంటిది ఎదురవుతుంది అని సమాజం నా వైపే అవమానంగా అనుమానంగా చూస్తుందేమో అని ఎన్నో గాయములు, ఎన్నో కృంగుబాట్లు, ఎంతో వేదన, బాధ, వీటితో నువ్వు కృంగిపోతూ ఉంటే ఖచ్చితంగా నీకు మాట ఇస్తూ ఉన్నాడు. నేను పరాక్రమము కలిగిన శూరుని మీ మధ్యలోనికి పంపిస్తూ ఉన్నాను. ప్రియులరా, ఐగుప్తీయులు పెట్టుచున్న ఆ హింసలు, ఆ బాధలు చూసి వారు మొర్ర పెడితే ఆయన అంటున్నాడు, నా ప్రజల మొర్ర నేను విన్నాను, వారిని విడిపించడానికి నేను దిగి వచ్చాను. ఏమండి, ఆయన దిగి వచ్చే దేవుడు. ఆయన మన హింస, మన బాధకులని చేతిలో నుండి. ఈ ఉదయకాలం అసలు మన బాధకులు ఎవరు? మనల్ని బాధ పెడుతున్న వారు ఎవరు? ఒక్కసారి కొంచెం వాక్యం లోతుల్లోనికి వెళదాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 18వ వచనము. లూకాసు వార్త 6వ అధ్యాయము 18వ వచనము. అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారును. ఏందంట? ఎవరి చేత బాధించబడుతున్నారు? అపవిత్రాత్మల చేత. అయ్యో, ఈ లోకంలో నేను పవిత్రంగా బ్రతకాలి. ఇంతకాలం అమ్మో, ఈ దేవుడు తెలియక ముందు త్రాగుచూ బ్రతిక, వ్యభిచరిస్తూ బ్రతిక, జూదమాడుతూ బ్రతిక, బూతులు తిట్టుకుంటూ బ్రతిక, రోత మాటలు, రోత క్రియలు, రోత జీవితంతో నేను చాలా నా జీవితాన్ని నష్టపరుచుకున్నాను. ఇక మీదట నేను పవిత్రంగా బ్రతకాలి అని నువ్వు ఆశపడుతూ ఉన్నావు. నిన్ను పవిత్రంగా బ్రతకాలి అని నువ్వు ఆశపడుతున్నా, నిన్ను పవిత్రంగా బ్రతకనీయకుండా అపవిత్రపరచడానికి ప్రయత్నము చేస్తున్న ప్రతి బాధకుడు, ప్రతి అపవిత్రాత్మ నుండి నన్ను విడిపించటానికి ఏవి నిన్ను బాధిస్తూ ఉన్నాయో, నీ చూపులు బాధిస్తున్నాయా, నీ మాటలు బాధిస్తున్నాయా, నీ నడక, నీ ప్రవర్తన, నీ ఆలోచనలు నిన్ను బాధ పెడుతూ ఉన్నాయేమో, నిన్ను బాధ పెట్టుచున్న ఆ ప్రతి సమస్య నుండి నిన్ను పవిత్రంగా, పరిశుద్ధంగా, నిర్దోషంగా, నిష్కళంకంగా బ్రతకాలి అని ఆశపడుతున్న నిన్ను అలా బ్రతకనీయకుండా ఏ బాధకుడు బయలుదేరాడు, ఏ రూపంలో నిన్ను పతనం చేయాలని చూస్తున్నాడు, ఏ విధానములో నిన్ను ఈ మురికిలోనికి తిరిగి లాగాలని, ఒకప్పుడు ఏ మురికిలో నుండి వెలుపలికి వచ్చావో, ఇక నాకు వద్దనుకున్నావో, అదే మురికిలోనికి ఏ అపవిత్రాత్మ తిరిగి నిన్ను లాగాలని ఈ దినము ఏ అపవిత్రాత్మ నీ మీద దాడి చేస్తూ ఉందో దాని నుండి విడిపించటానికి, దాని నుండి రక్షించటానికి ఈ పరాక్రమము కలిగిన శూరుడు బయలుదేరాడు. ఆయన మన కుటుంబములలోనికి వచ్చునుగాక. నా జీవితాన్ని పవిత్రంగా బ్రతకాలి అని ఆశపడే ప్రతి వ్యక్తిలోనికి ఈ మంచి దేవుడు వచ్చునుగాక. ప్రియులారా, ఈ మంచి దేవుడు ఎవరండి? ఈయన మామూలు దేవుడు కాదు ప్రియులారా. ఈ మంచి దేవుడు మనలను బాధకుల చేతిలో నుండి విడిపించే దేవుడు. కనాను స్త్రీ వచ్చింది, అయ్యా నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుతుందయ్యా. ఏ అపవిత్రపరిచే దయ్యం ఆ అమ్మాయిని పట్టిందో, తల్లిదండ్రుల మాటను లెక్క చేయటం లేదో, ఏ మురికి ఆ బిడ్డ జీవితంలోనికి వచ్చిందో, అమ్మ మాట లెక్కలేదు, నాన్న మాట లెక్కలేదు, మీరంటే నాకు విలువ లేదు, గౌరవం లేదు, మీ మాట వినేది లేదు అని ఎంత మూర్ఖంగా ఏ అపవిత్రాత్మ పట్టి ఆ వ్యక్తే నాకు కావాలి, ఆయన లేకుండా నేను బ్రతకలేను అని ఏ దయ్యము, ఏ అపవిత్రాత్మ ఏది పట్టేసిందో. ఇంకొక తండ్రి వచ్చాడు, అయ్యా నా కుమారుడు నుప్పుల్లో నేలల్లో పడుతున్నాడయ్యా, దయ్యం పట్టిందయ్యా. అరే అది తప్పురా అంటే అగ్గిపుల్ల గీసుకుంటున్నాడయ్యా. అరే అది తప్పురా అంటే నేలల్లో దూకి నేను చస్తానంటున్నాడయ్యా. ఎన్నిసార్లు వాడిని కాపాడాలని మేము ప్రయత్నం చేయగలమయ్యా. వాడిని అపవిత్రాత్మ పట్టేసిందయ్యా. వాడు మా మాట వింటం లేదయ్యా. అది తప్పురా, అది వద్దురా అంటే వాడు కాల్చుకోబోతున్నాడయ్యా, వాడు నీళ్ళల్లో దూకబోతున్నాడయ్యా, వాడు మామూలు వాడు కాదు. అనేక సార్లు ప్రయత్నం చేస్తే ఎలాగో బ్రతికించుకున్నామయ్యా. అయ్యా మేలు చేయవా, విడిపించవా, మా బిడ్డల్ని రక్షించవా. మొర్ర పెట్టారు, అంగలార్చారు, కన్నీరు కార్చారు, రోధించారు. ఆ కరుణామయుడైన దేవుడు వారి దగ్గరకు వచ్చాడు. ప్రియులరా, ఆయన వచ్చాడు. ప్రియులరా, అపవిత్రాత్మ చేత బంధించబడిన వారిని, చావు వైపు పరుగులెత్తున్న వారిని, లోకం వైపు, లోకాశల వైపు పరిగెత్తుతున్న వారిని యేసు ప్రభు విమోచించాడు, రక్షించాడు. ప్రియులరా, నీ కుటుంబంలో కూడా నీకు నిద్ర పట్టనివ్వకుండా
పట్టనివ్వకుండా, రాత్రిపూట నిద్ర పట్టనివ్వకుండా, బైబిల్ చదవనియకుండా, ప్రార్థన చేయనియకుండా, దేవుని సన్నిధికి రానివ్వకుండా, ఆత్మహత్యల వైపు ఎందుకు ఇంకా ఈ జీవితం? మాట్లాడితే ఈ బాధకులు, ఈ తలంపులు, ఈ ఆలోచనలు నన్ను శోధిస్తూ ఉన్నాయి, దీనికంటే చస్తే బాగుండు అనుకుంటూ ఎవరైతే ఉన్నారో ఈ ఉదయకాలం శూరుడు బయలుదేరాడు. ఎందుకో తెలుసా? నిన్ను విమోచించడానికి, నిన్ను రక్షించటానికి, నీ మనస్సులో ఉన్న ఆ చెడ్డ ఆలోచన తుడిచివేసి బాధించబడుతున్న నిన్ను విడిపించటానికి, నీకోసం ప్రార్థన చేస్తున్న వారి ప్రార్థన విన్న దేవుడు, కనాను స్త్రీ తన కుమార్తె కోసం చేసిన ప్రార్థన విన్న దేవుడు, తన కుమారుడి కోసం ఆ తండ్రి చేసుకున్న విన్నపాన్ని విన్న దేవుడు, ఈ రోజు నీ కోసం నీ తల్లిదండ్రులు, సంఘము, కాపరి చేయుచున్న ప్రార్థన విని నిన్ను విమోచించటానికి బయలుదేరాడు. ఓ తల్లి, ఓ తండ్రి, నువ్వు ఏ సమస్యలో ఉన్నావో, నువ్వు ఎవనుడివైనా ఏ వయసులో ఉన్నా, ఏ అపవిత్రాత్మలు నిన్ను బాధపరుస్తూ ఉన్నాయో, అలాంటి వారందరినీ విడిపించటానికి ప్రియులరా ఆయన ఒక దండుని ఏర్పాటు చేశాడు. ఆ దండు నీ కుటుంబం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ దండు ఎరికో చుట్టూ, ఎరికో గోడల చుట్టూ తిరిగిన దండు, బూరలూదుతూ తిరిగిన దండు, ప్రార్థన చేస్తూ తిరిగిన దండు, ఈ రోజు నీ చుట్టూ దేవుడు సంఘాన్ని పెట్టాడు. ఈ రోజు నీ చుట్టూ దేవుడు నీ కాపరి ప్రార్థన పెట్టాడు. పెట్టి నీ కుటుంబం చుట్టూ, నీ చుట్టూ ఆ ప్రార్థన కంచెలాగా తిరుగుతూ ఉంది. నీ కోసం వారు చేయించిన ప్రార్థన ఖచ్చితంగా నిన్ను విడిపించబోతా ఉంది, విమోచించబోతా ఉంది. దేవుడు మన ప్రార్థనలను ఆయన విని విమోచించి రక్షించునుగాక. ఇంకా బాధకులు ఎవరంట? మార్కు సువార్త 5వ అధ్యాయము 29వ వచనము. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ ఏందంట? ఈమెను బాధ పెట్టేది ఇంకోటి ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇందాక ఎవరికన్నా డౌట్ ఉంటే ఏంటి, నాకు ఏ బాధ లేదు అనుకునేవాళ్ళు ఇప్పుడు చెప్పండి, బాధ ఉందా లేదా? అయ్యా, మా ఇల్లు ఒక మెడికల్ ఫ్యాక్టరీ. మేము బెంగళూరులో ఒక ఇంట్లో ఒక చోట ప్రార్థన ఏర్పాటు చేస్తే అక్కడికి వెళ్ళి నేను వెళ్ళంగానే నా ప్రక్కనే ఉంది ఏంది, మెడికల్ షాపు, పెద్ద బాక్స్. ఆడికి వెళ్ళంగానే ఆ ఇంట్లో వాళ్ళు మందులు. ఎక్కడికి పోయినా, ఏ ఇంట్లో పోయినా ప్రియులరా, మీరు ఎందుకు చదువులేని వాళ్ళు ఇళ్లలోకి వెళ్ళండి. ఇళ్లలోకి వెళ్ళి, అమ్మ కొంచెం ఒంట్లో పిల్లలు, చిన్నపిల్లలు కాకపోతే జ్వరంగా ఉందంటే, నాన్న పారాసిటమాల్ వేసుకోవడం అంటారు వాళ్ళు. అన్ని ఇళ్లలో మెడికల్ షాపులే ప్రియులరా. ఏ వ్యాధి లేదు, ఏ బాధ లేదు అనేవారు ఎవ్వరూ లేరు. మనల్ని బాధించేవారు అపవిత్రాత్మలు కావచ్చు, లేదా మన శరీరము మీద దాడి చేసే రోగమే కావచ్చు. ప్రియులరా, కనబడే రోగాలున్నాయి, కనబడని రోగాలున్నాయి, చెప్పుకునే రోగాలున్నాయి, చెప్పుకోలేని రోగాలున్నాయి, నయమయ్యే రోగాలున్నాయి, నయము కాని మరణకరమైన రోగాలున్నాయి, ఆత్మీయ రోగాలున్నాయి, శరీర రోగాలున్నాయి, మానసిక రోగాలున్నాయి. అయ్యా ఎందుకులయ్యా అని గుర్తు చేస్తావు, ఇవన్నీ లేనోళ్ళు ఎవరులయ్యా అనుకోవాకండి. వీళ్ళందరూ బాధకులే, నిజమే. ఈ బాధకులు ఉంటూనే ఉంటారు ప్రియులారా. అయితే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఇలాంటి బాధల్లో నుండి మనలను విడిపించటానికి ఏం చేశాడు? ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత, ఆయన గాయములలో స్వస్థత, ఆయన స్పర్శలో స్వస్థత, ఆయన తాకుదలలో, ఆయన వస్త్రములలో, ఆయన ఉమ్మిలో, అన్నిటిలో స్వస్థత. ఎందుకో తెలుసా? ఆయనకి తెలుసు, నేను ఈ భూమి మీదకి వెళ్తే బాధపడేవారు అనేక మంది ఉన్నారు, నా జీవితంలో అంతా వారికి స్వస్థతనివ్వాలి, ఏది వేస్టేజ్ ఉండకూడదని అన్ని దీవెనే ప్రియులారా. నీ కోసం, నా కోసం ఆయన ఒక శూరుడిని పంపించాడు. అది ఎన్ని సంవత్సరాల రోగమైనా ఆ రోగము నుండి విడిపించటానికి, అపవిత్రాత్మల నుండి విడిపించటానికి. అయ్యా, మా కుటుంబాల మీద అనేక తరాలుగా ఇదిగో ఈ దయ్యం ఏలుబడి చేస్తుందయ్యా. ప్రతి తరములో ఒకరిని ఇదిగో ఆ రోగం వెంబడిస్తుందయ్యా. అయ్యా, మా ముత్తాతకుంది, మా తాతల వంశీ, ఆయనకి 6 పిల్లలు, వాళ్ళలో ఒకళ్ళకుంది. మా తల్లిదండ్రులు, మా తండ్రులు, వీళ్ళు ఒక 4, 5, వీళ్ళల్లో ఒకళ్ళకుంది. అయ్యా, అది ఇప్పుడు మా ఇంటిలో, మా బిడ్డల్లో కనబడుతుంది. తరతరాలుగా పీడిస్తున్న దయ్యము ఏదైనా. అంతేకాదు, కొన్ని రోగాలు ఉంటాయి ఒకరి తర్వాత ఒకరికి. మా పూర్వీకుల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే, మీ పూర్వీకుల్లో ఎవరికన్నా ఇది ఉందా, ఈ గుండె జబ్బు ఉందా, ఈ క్యాన్సర్ ఉందా, ఈ వ్యాధి ఉందా, ఆ వ్యాధి ఉందా అడుగుతూ ఉంటారు. ప్రియులారా, అది ఎట్టి వ్యాధి అయినా సరే ఈ ఉదయ కాలం నా దేవుడు
చెప్తున్నటువంటి మాట, ఏ రోగం నీ కంటికి నిద్ర పట్టకుండా చేస్తా ఉందో, నిన్ను మనస్సు నెమ్మది లేకుండా చేస్తా ఉందో, దేవుని సన్నిధికి రాకుండా నిన్ను బలహీనపరిచి మంచంలో పడేటట్లుగా చేస్తా ఉందో, ప్రియులరా, నిన్ను యుద్ధశూరుడైన ఆ దేవుడు, పరాక్రమము కలిగిన ఆ దేవుడు, ప్రియులరా, ఆ దేవుడు మనలను బాగు చేయటానికి, ఆ బాధ పెడుతున్న బాధకుల నుండి విడిపించటానికి ఆయన వస్తున్నాడు. ఇంకా ఎందుకు త్వరగా వెళ్దాం. 2 పేతురు 3వ అధ్యాయము 7వ వచనము. 2 పేతురు 3వ అధ్యాయము 7వ వచనము. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన, ప్రియులరా, ఏంటంట? దుర్మార్గుల కామ వికారమైన ప్రవర్తనల చేత బహు బాధపడ్డాడంట లోతు. ప్రియులరా, ఈ దినముల్లో చూడండి, ఎక్కడ చూసినా, ఏ ఆఫీసుల్లో చూసినా, ఎక్కడ చూసినా దుర్మార్గులు ఉంటూనే ఉన్నారు. ప్రియులరా, ఫోనులకు అసభ్య మెసేజ్లు పంపించేవారు, అసభ్యమైన చాటింగ్స్ చేసేవారు, ప్రియులరా, ఉంటూనే ఉన్నారు. ఎక్కడ మనలను బాధ పెట్టేవారున్నా, ఈ దినాలలో మనం నివసిస్తున్న ప్రాంతాలు కూడా సొదొమ గొమొర్రాల్లాగా మారిపోయినాయి. పురుషులకు భద్రత లేదు, స్త్రీలకు భద్రత లేదు, పిల్లలకు భద్రత లేదు. ఇదివరకు రోజుల్లో పురుషులకు భద్రత ఉండేది, స్త్రీలకు పిల్లలకి భద్రత ఉండేది కాదు. ఇప్పుడు పురుషులకు కూడా భద్రత లేదు. మన దగ్గరలోనే దుగ్గిరాల్లో పాపం ఆ పురుషుడిని, ఆ భార్య ఎంత దుర్మార్గురాలు, మంచి పలా ఉండి 20 మొత్తు బిళ్ళలు వేసి, ఆ 20 మొత్తు బిళ్ళలు అందులో వేసి ప్రియుడిని పిలిపించుకుని మొగుడిని చంపేసింది. అతనంట ఆ చనిపోకముందే నన్ను ఎప్పుడో చంపుద్దీమే, నన్నేదో చేయబోతుంది, భయపడుతూనే బ్రతికాడంట. ప్రియులరా, బాధకులు ఎక్కడ పడ్డా, ఇదివరకు రోజుల్లో పురుషులకి బాధకులు ఉండేవాళ్ళు, వీళ్ళే బాధించేవాళ్ళు, వీళ్ళే దుర్మార్గులు, వీళ్ళే పెళ్ళాన్ని ఎప్పుడు చంపుదామా, ఇంకొకళ్ళని ఎప్పుడు తెచ్చుకుందామా, ఈ దుర్మార్గమైన ఆలోచనలు పురుషుల్లో ఉండేవి. కానీ ఈ రోజున ఎవరికి లేదు సేఫ్టీ. లోతో నీ ఇంటిలోనికి వచ్చిన ఆ పురుషులు ఎక్కడా? వాళ్ళు ఎక్కడా? అయ్యా, నా కుమార్తెలు ఉన్నారు. కాదు కాదు, ఆ పురుషులు కావాలి మాకు, నీ ఇంటికి వచ్చిన వారు కావాలి మాకు. అంటే ఈ దినాలు కూడా అలాగే మారిపోయినాయి ప్రియులారా, భయంకరం. ఎక్కడ చూసినా ప్రియులారా, మన కుటుంబాల మీద బాధించబడేవారు ఎంతమంది సొదొమ గొమొర్రాల్లాగా మారిపోయి స్వంత వారిని చంపుకుంటున్నారు. భార్యను చంపే భర్తలు, భర్తను చంపే భార్యలు, కన్న బిడ్డలను చంపే తల్లిదండ్రులు. ఎంత దుర్మార్గం, ఎంత హేయంగా, పాప ఇచ్చల కోసం ఇలాంటి వారి ప్రియులరా, ఎవరెవరైతే బాధపడుతూ ఉన్నారో బాధించే వారితో, కామ వికారమైన దుర్మార్గుల చేతిలో బాధించబడుతున్న వారిని, ప్రియులరా, మన మీద ఉన్నదేమో ఈ సాతానుడి దాడి. ఏమండి, మన మీద ఎవరి మీద ఈ దాడి ఉన్నదో, మన కుటుంబాల మీద, మన పిల్లల మీద, ఎవరి మీద ఈ దాడి ఉన్నా మనకంట ఈ శూరుడంట తోడుగా ఉండి విడిపించబోతున్నాడంట, రక్షించబోతున్నాడంట. ఎంత గొప్ప దేవుడు ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు. కాబట్టి ప్రియులారా, గుర్తుంచుకుందాం, ఈ బాధ పెట్టేవారి చేతిలో నుండి, బాధకుల చేతిలో నుండి రక్షించటానికి, విడిపించటానికి ఆయన రాబోతున్నాడు. ఇంకొకటి 27వ కీర్తన 2వ వచనము 2వ లైన్ చదువమ్మా. 27వ కీర్తన 2వ వచనం 2వ లైన్. నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నన్ను బాధించే శత్రువులు, వెంటనే చదవాలమ్మా. నన్ను బాధించే శత్రువులు, ప్రియులరా, ఎవరు? మన చుట్టే ఉంటారంట. ఎక్కడుంటారు? నన్ను బాధించు నా శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు. ప్రియులరా, శత్రువులు మన చుట్టూనే ఉంటారు. గుర్తుపెట్టుకోండి, బైబిల్లో యేసు ప్రభు కూడా చెప్పాడు, ఒకరి ఇంటి వారే వారికి శత్రువులు అయిపోతారంట. ఖచ్చితంగా చెప్పాడు ప్రియులారా. ఇంటి వారే కృంగదీస్తూ ఉంటారు, అపహసిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. ప్రియులారా, బలహీనమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు, మన చుట్టూనే ఉంటారు, మన ప్రక్కనే ఉంటారు, తెల్ల బట్టలు వేసుకుని ఉంటారు, భక్తి పరులాగా ఉంటారు. అయినా మన చుట్టూ బాధపరిచేవారు ఉంటూనే ఉంటారు. అలాంటి శత్రువులనంట మనమంట వారి విషయమై మొర్ర పెడితే ఏం చేశారంట? దేవుడు వారిని తొట్టిల్లి కూలేటట్లుగా చేశాడు. ప్రియులారా, చివరికి ఏం చేస్తాడో తెలుసా? ఆ శత్రువులు మన దగ్గరికి వచ్చి మనకి మొర్ర పెట్టుకునేటట్లుగా చేస్తాడు.
అబీమెలెకు వచ్చి అంటున్నాడు, అయ్యా ఇస్సాకు గారు, మీతో మాకు గొడవలు వద్దండి, మీరు తవ్వుకున్న బావులన్నీ పూర్తి చేశామండి, అయ్యా మీతో మాకు సమాధానం కావాలండి, మన శత్రువులను అణిచివేసి వారిని మన సహాయము కోసం తీసుకొస్తాడు. ప్రియులారా, నువ్వు మొర్ర పెడుతూ ఉండు, నువ్వు దుఃఖపడద్దు. ప్రియులారా, మన శత్రువులు, అయ్యా ఆ శత్రువు కన్ను నా మీద పడింది, అయ్యా అయ్యా ఆ శత్రువు కన్నులు నా మీద లేకుండా తిప్పివేయి, ప్రార్థన చేయండి. మీరు మొర్ర పెడుతూ ఉండండి. సూర్యుడు బయలుదేరతాడు. నిన్ను బాధించే శత్రువులు నీ వైపు చూడకుండా వారి కన్నులు నీ మీద నుండి తిప్పివేస్తాడు. వారి చేతులు నీకు వ్యతిరేకముగా లేవకుండా ఆ చేతులను బలహీనపరుస్తాడు. వారి ఆలోచన చెడగొడతాడు. అయ్యా అహీతోపేలు కూడా కుట్రలో చేరి ఉన్నాడయ్యా, అయ్యా అతని ఆలోచన చెడగొట్టయ్యా. మొర్ర పెట్టాడు, ఆ మొర్ర విన్నాడు. బాధించే శత్రువుల చేతిలో నుండి దేవుడు దావీదుని విడిపించాడు, రక్షించాడు. నిన్ను బాధించే శత్రువులుగా ఎవరు లేచినా మొర్రపెట్టు, మొర్రపెట్టు, కన్నీరు కార్చు, దేవుని పాదాలు పట్టుకో. నీ శత్రువులను ఆయన అణిచివేస్తాడు, ఆయన నీ పాదముల దగ్గరకు తీసుకొని వస్తాడు. అలాంటి గొప్ప దేవుడు నిన్ను బాధించువారు నీకు కనబడకుండా చేస్తాడు. నిన్ను ఏం చేస్తాడో తెలుసా? 35:10 యెషయా గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనము. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సీయోనుకు వచ్చెదరు. వారి తలల మీద ఓ నిన్ను బాధించేవారు ఇంతకాలం ఉన్నావేమో, కన్నీళ్ళే నీకు పానముగా మారినాయేమో. ఇప్పుడు సూర్యుడు బయలుదేరి ఏం చేయబోతున్నాడంట? నీ తలల మీద నిత్యానందం ఉంచబోతున్నాడు. నిన్ను సీయోనుకు తిరిగి తీసుకురాబోతున్నాడు. వారు ఆనంద సంతోషములు గల వారై వచ్చేది. నిన్ను ఆనందముతో సంతోషముతో బాధకుల చేతిలో నుండి రక్షించి విడిపించి నీకు ఆనందం ఇవ్వబోతున్నాడు, సంతోషం ఇవ్వబోతున్నాడు. దుఃఖమును నిట్టూర్పును ఎగరిపోవును, దుఃఖ వస్త్రము తీసివేసి అంగలార్పుని నాట్యముగా మార్చి నిన్ను నిలబెట్టబోతున్న సూర్యుడు బయలుదేరును గాక. ప్రియులరా, ఇక రెండవ దాని దగ్గరకు వెళ్దాం. ఈ సూర్యుడు, ఏ సూర్యుడు? 24వ కీర్తన 8వ వచనము. 24వ కీర్తన. మహిమగల ఈ రాజు ఎవడు? మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు గల యెహోవా. ఏ శౌర్యములంట? బల శౌర్యములు గల యెహోవా. యుద్ధ శూరుడైన యెహోవా. యుద్ధ శూరుడైన యెహోవా. ఏ యెహోవా అంట? ఆయన పేరే యుద్ధ శూరుడు. ఏ శూరుడండి? యుద్ధ శూరుడు. ఇప్పుడు ఏమంటున్నాడు? యుద్ధ శూరుడైన యెహోవా మీకు తోడుగా ఉండును గాక. ప్రియులరా, ఆయన మామూలు వాడు కాదు, ఒట్టోడు మట్టోడు కాదు, నీలాగా నాలాగా. ఆయన మట్టి కాదు. ప్రియులరా, ఆయన పేరే యుద్ధశూరుడు, ఆయన పేరే సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఏ దేవుడండి ఈ దేవుడు? ప్రియులరా, ఓ మాట చెప్పనా, బాధాకరమైన మాట. ఆయన యుద్ధశూరుడైన యెహోవా అని శత్రువులు గుర్తుపెట్టుకుంటున్నారు. ఎవరెవరు? ఇశ్రాయేలీలమైన మనం మాత్రం, దేవుని బిడ్డలమైన మనం మాత్రం ఆయన యుద్ధశూరుడు అన్న విషయం మనం మర్చిపోతున్నాం. మనకి అరే దేవుడు ఉన్నాడు, మన పక్షంగా యుద్ధం చేస్తాడు అన్న ధైర్యం మనకుంటుందా అంటే మనకి ఉండటంలా. శత్రువులు మాత్రం గుర్తుపెట్టుకుంటూ ఉన్నారు. మీకు జ్ఞాపకం చేస్తా, ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలీలకి మధ్య యుద్ధం జరుగుతోంది. ఇశ్రాయేలీలు ఓడిపోయే పరిస్థితుల దగ్గరకు వచ్చేసారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే దేవుని మందసాన్ని తీసుకొని పాళెంలోనికి, యుద్ధ రంగంలోనికి తీసుకొని వచ్చారు. ప్రియులరా, ఎప్పుడైతే దేవుని మందసాన్ని పాళెంలోనికి తీసుకొచ్చారో అప్పుడు ఫిలిస్తీన్లు అంటున్న మాట 4:8 మొదటి సమూయేలు 4వ అధ్యాయం 8. అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనల్ని ఏమంటున్నారు ఫిలిస్తీన్లు? ఒక్కసారి మహాశూరుడైన దేవుడు అంట. అబ్బా, శత్రువులు ఫిలిస్తీన్లు గుర్తుపెట్టుకున్నారు. ఆయన మహాశూరుడైనటువంటి యుద్ధశూరుడైన యెహోవా. ప్రియులరా, ఫరోని మట్టి గరిపించిన దేవుడు, ఐగుప్తు దేశాన్ని తెగుళ్లతో నింపిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, అమాలేకీయులను ఓడించిన దేవుడు అని ఎవరు గుర్తుపెట్టుకుంటున్నారు? శత్రువులు గుర్తుపెట్టుకుంటున్నారు. ప్రియులరా, మనం గుర్తుంచుకోలేకపోతూ ఉన్నాం. ఈ ఉదయకాలం ఒక మాట చెప్పనా? ఈ యుద్ధశూరుడు అంటున్న మాట, నీ పిల్లలను, నీ కుటుంబమును యుద్ధశూరుడనైన నేను
కాపాడుదునుగాక అంటున్నాడు. నీ పక్షంగా నేను యుద్ధం చేస్తానంటున్నాడు. ఏ యుద్ధం చేయటానికి యుద్ధశూరుడు మనతో ఉంటాడు? ఏ యుద్ధం మన పక్షంగా చేయబోతున్నాడు? యెషయా గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం చూడండి. యెషయా 27:4. నా యందు క్రోధము లేదు. ఏందంట? నా యందు క్రోధము క్రోధము లేదు. ఆగండి అమ్మా, ఒక్క నిమిషం అమ్మా. ఏమంటున్నాడు? నా యందు. మనమేమన్నాం? నా యందు టన్నులు ఉన్నది. ఏందంట? నిజం చెప్పుకుందాం, సత్యం మాట్లాడుకుందాం. ఇది ఓపెన్ హార్ట్ విత్ జీసస్, నాట్ డాష్. ఓపెన్ హార్ట్ విత్ జీసస్. ఓకేనా? ఏముంది వాక్యం? ఏమనుందమ్మా? మళ్ళీ చదవండి, అందరు చదవండి ఆ మాట, ఆ ఒక్క లైను. నా యందు లేదు. ఆ మాట మనం చెప్పాలి, ఆ మాట మనం చెప్పాలి. నాలో క్రోధం లేదండి. ఒక ఆయన అనేవాడు, నాలో ఇదివరకు కోపపు నరం ఉండేది, ఇప్పుడు ఆ నరం తెగిపోయింది అనేవాడు ఒక ఆయన. ప్రియులరా, ఒక రాజకీయ నాయకుడే ఆ మాట అంటే మనం అనొద్దా ప్రియులరా? నాలో క్రోధం చచ్చిపోయింది అని మనం అనలేమా ప్రియులరా? రాజకీయ నాయకుడు అన్నాడే, మనం ఎందుకు అనలేకపోతున్నాం? సరే, నా పాయింట్ అది కాదు. కానీ తర్వాత గచ్చ పొదలను బలురక్కసి చెట్లను ఒకవేళ ఉండిన ఎడల. ఏమేముంటే? గచ్చ పొదలను బలురక్కసి చెట్లను ఒకవేళ ఉండిన ఎడల యుద్ధము చేయువాని వలె. ఎట్లా వస్తాడంట? యుద్ధము చేయువాని వలె నేను వాటిలోనికి వడిగా అంటే త్వరగా, వేగంగా, ఆసక్తిగా, ఇష్టపూర్వకంగా, త్వరగా వచ్చి తప్పక వాటిని కాల్చివేయి. ఏం చేయబోతున్నాడు? యుద్ధశూరుడు వచ్చి బలురక్కసి చెట్లను, గచ్చ పొదలను, ముళ్ళ పొదలను, ముళ్ళ తుప్పలను అన్నిటినీ కాల్చివేయబోతున్నాడంట యుద్ధశూరుడు. ప్రియులరా, ఎక్కడున్నాయి ఈ గచ్చ పొదలు? మన ఒంటిలోనే ఉన్నాయి, మన శరీరంలోనే ఉన్నాయి. గచ్చ పొదలు ఉన్నాయి, బలురక్కసి చెట్లు ఉన్నాయి. ప్రియులరా, లేవా? అబ్బో, కావాల్సినన్ని. ఇప్పటికే ఎంతమందిని చీల్చినయో మన మాటలు, ఎంతమందిని చీల్చినయో మన క్రియలు, ఎంతమందికి నష్టం చేసినయో. వెళ్దాం అక్కడికి వెళ్దాం ప్రియులరా. కాబట్టి ఏమంటున్నాడు? ఒకవేళ ఉంటే. అబ్బా, దేవుడు ఎంత గౌరవం ఇస్తున్నాడు ప్రియులారా. గచ్చ పొదలను బలురక్కసి చెట్లను ఒకవేళ ఉండిన ఎడల అంటే, మానవుడా నా దగ్గర లేవని చెప్పదు. నేను ఎవరికి దేవుణ్ణో తెలుసా? అతిక్రమములు దాచిపెట్టేవాడికి కాదయ్యా, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడికయ్యా. కాబట్టి మనం ఏం చేయాలి ప్రియులరా? ఇప్పుడు మనలో ఏమున్నాయో వాటిని ఆయన ఏం చేస్తాడంటే ప్రియులరా, మన దగ్గరికి వచ్చి ఏం చేయబోతున్నాడు చెప్పండి? వాటిని ఆయనంట మన దగ్గరికి వస్తాడంట, వాటిని ఆయన కాల్చివేయబోతున్నాడు. ఆ పదం చూడండి, దేవుడు వాడి పదాలు ఎంత బాగుంటాయో. నరికేస్తాను అని మీ బైబిల్లో ఉందా? కాల్చేస్తానని ఉందా? చెప్పండి. నరికేస్తే మళ్ళీ చిగురులు వస్తాయేమో, గచ్చ పొదలు మళ్ళీ మొలుస్తుందేమో, బలురక్కసి చెట్లు మళ్ళీ వస్తాయేమో, ముళ్ళ తుప్పలు మళ్ళీ పెరుగుతాయేమో, మళ్ళీ చిగురేసుకొస్తాయేమో. అందుకని నేనేం చేస్తాను? వాటిని కాల్చివేస్తా, వాటి ఆనవాళ్ళు లేకుండా చేస్తా. ఎందుకో తెలుసా? నేను దహించు అగ్ని వంటి వాడిని, నేను కాల్చేస్తా, కనబడకుండా చేస్తా. మీ జీవితంలో ఏ గచ్చ పొదలున్నా, ఏ బలురక్కసి చెట్లున్నా, ఏ ముళ్ళ తుప్పలున్నా. ఇప్పుడు మనం ఒక్కసారి ఆదికాండం దగ్గరికి వెళ్దాం, 3వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. అందమైన ఏదైనా తోట ఉంది అక్కడ. ఓ చక్కటి వృక్ష ఫలాలున్నాయి, రుచికరమైన ఫలాలు ఇచ్చే చెట్లున్నాయి, మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్లున్నాయి, అన్నీ ఉన్నాయి. దేవుని మాట కూడా ఉంది అక్కడ, దేవుని స్వరం ఉంది, దేవుని సన్నిధి ఉంది, దేవుని ఆత్మ ఉంది. దేవుడు వచ్చిపోయే స్థలం, ఆశీర్వదింపబడిన స్థలం, దీవెనకరమైన స్థలం. అక్కడ దేవుని స్వరం కూడా ఉంది. ప్రతిరోజు దేవుని స్వరం వినబడుతూ ఉంటుంది ప్రియులరా. అక్కడ మనం ఇప్పుడు 17వ వచనం 3:17. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక. దేవుడి మాట ఏంటంట? ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలమును తినవద్దు. ఈ మాట చెప్తే ఈయన ఎవరి మాట విన్నాడు? భార్య మాట విన్నాడు. నువ్వు భార్య మాట వినాలా? దేవుడి మాట వినాలా? నువ్వు బంధువుల మాట వినాలా? దైవజనుడి మాట వినాలా? నువ్వు క్యాలెండర్లలో మంచి రోజులు, చెడ్డ రోజులు మాట వినాలా? దేవుని వాక్యము చెప్పే మాట వినాలా? ఏ మాట వినాలి? నువ్వు ఏం వింటున్నావు? నువ్వు విన్నావు కాబట్టి నేల శపించబడినది. 18వ వచనము. అది
ముండ్ల తొప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. ప్రియులరా, ఏం జరిగిందంట? 3 నష్టాలు. 1, శాపం వచ్చింది. వినాల్సింది వినకూడని దాన్ని విన్నాడు. మానవులమైన మనం దేవుడి మాట వినవు, దైవజనులు చెప్పేది వినవు, వాక్యం చెప్పేది వినకపోతే ఎంత నష్టం. ప్రియులరా, ఇక్కడ చూడండి ఏం జరిగిందో. దేవుడి మాటను లక్ష్య పెట్టకపోవటాన్ని బట్టి శపించబడింది. ముండ్ల తుప్పలు, గచ్చ పొదలు, ఇక బలురక్కసి చెట్లు ఏవైనా సరే. ప్రియులరా, మన జీవితాన్ని వెంటాడుతున్న శాపం ఏంటి? అయ్యా, ఎన్ని చేసినా కలిసి రావటం లేదండి. ఈ మాట తరచుగా వింటూ ఉంటాం. ఏమండి, ఇంట్లో అందరం రెక్కలు మొక్కలు చేసుకొని కష్టపడుతున్నామండి, అయినా ఇంటిలో ఎప్పుడు దారిద్ర్యతే కనబడుతూ ఉందండి. ఎంత కష్టపడినా ఇంటిలో ఆశీర్వాదం ఉండటం లేదండి. ఒక ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగంలో కలిసి రావటంలా, వ్యాపారం చేస్తే వ్యాపారం కలిసి రావటంలా, పొలం వేసుకుంటే పొలం కూడా పంట దగ్గరికి వచ్చేసరికి నోటి దాకా వస్తుంది, నోటి దగ్గర పెట్టుకునేసరికి చేతి దాకా వస్తుంది, చేత్తో పట్టుకునేసరికి చూడండి. ఇక పదాలు నేను చెప్పలేకపోతున్నా, బాధతోనే చెప్పలేకపోతున్నా. ప్రియులరా, ఏం చేసినా కలిసి రావటం లేదండి. ఇంటిలో ఒకరిని రోగమో శ్రమ వదిలితే ఇంకొకరిని పట్టుకుంటూ ఉందండి. ఏంటండి ఇది? ఎంత కష్టపడ్డా కూడా, ఎంత ప్రయాసపడ్డా పిల్లల మాట వింటున్నారా? వాళ్ళు మాట వింటం లేదండి. వాళ్ళకి చదువు వస్తుందా? చదువు సరిగ్గా రావటం లేదండి. ఏమండి, వారిని ఇంత కష్టపడి చదివిస్తే ఉద్యోగం వస్తుందా? ఉద్యోగం రావటం లేదండి. అయ్యో సరే, ఇంటిలో ఏదన్నా సమాధానంగా ఉంటున్నారా? సమాధానం లేదండి. నలిగిపోతున్నావేమో, వేదనకు గురి అవుతున్నావేమో. ప్రియులరా, పరలోక ఆశీర్వాదాలు, భూలోక ఆశీర్వాదాలు అన్నీ నీకు దూరమైపోతూ ఉన్నాయేమో. రక్షణ పొందకుండా, దేవుని కృప పొందనీయకుండా నిన్ను నలగగొట్టుచున్న ప్రతి సమస్య నుండి విడిపించటానికి ఎవరు బయలుదేరాడు? యుద్ధశూరుడు బయలుదేరాడు. ఎవరు బయలుదేరాడంట? యుద్ధశూరుడు. ఎందుకో తెలుసా? ఆ శాపమును కొట్టివేయటానికి బయలుదేరాడు. ఇప్పటి వరకు నేను చెప్పానే, నువ్వు నలిగిపోతున్నావే, నీ గుండె నిండా భారము, వేదన, దుఃఖంగా మారినాయే, ఈ సమస్యలన్నీ కాల్చివేయటానికి యుద్ధశూరుడు బయలుదేరాడు. ఏమని సరిపెట్టుకుంటాం? చెప్పండి, ఏందది? నా కర్మ అండి, నా తలరాతండి. లేదు 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 ప్రియులారా, లేదండి. వాటిని దేవుడు కాల్చివేయునుగాక, కాల్చివేయునుగాక, కాల్చివేయునుగాక. వద్దు ప్రియులారా, మన కుటుంబాలలో ఏ ఉన్నాయో ప్రతి కుటుంబం మీద ఒక భయంకరమైన శాపం. అందుకే నువ్వెంతో ప్రయాసపడుతున్నా అనేక సార్లు ఆశీర్వాదం చూడలేకపోతూ ఉంటావు. ఆ శాపాన్ని కాల్చివేయటానికి యుద్ధశూరుడైన యెహోవా ఈరోజు బయలుదేరాడు. నీ గుండెల్లో వేదన ఉంది. నేను కూడా అనేక సార్లు బాధపడుతూ ఉంటా. అయ్యో ప్రభువా, ఈ వ్యక్తికి ఏం చేయాలి? ఎంత ప్రార్థన చేస్తున్నా, ఈ కుటుంబం పక్షంగా ఎంత కన్నీరు కారుస్తున్నాం. అయ్యా, వారి శాపంతో నలిగిపోవాల్సిందేనా? ఈ కష్టంలో మగ్గిపోవాల్సిందేనా? లేదు లేదు లేదు. దేవుడి ఉదయకాలం చెప్తున్నాడు, ఆ శాపమును నేను కాల్చివేయబోతున్నాను, నేను విడుదల కలగ చేయడానికి బయలుదేరుతున్నాను. చూడండి ఒక్కసారి యెషయా గ్రంథం 32వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథము 32:13. అంతఃపురములో నా జనుల భూమిలో ఆనందపురములోనికి, నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పలును బలురక్కసి చెట్లును పెరుగును. ఏందంట అసలు ఈ మాట చూడండి. మొదటి పదం ఏంటి? నా జనుల భూమిలో. ఏ భూమిలో? నా జనుల భూమిలో. తర్వాత ఆనందపురములో, ఆనందం ఉండాల్సిన గృహములో, నా జనుల భూమిలో, రక్షణ పొందిన నా ప్రజల జీవితాలలో, ఆనందము తొణికిసలాడవలసిన గృహాలలో, ఆనందపురాలలో ఏం పెరుగుతున్నాయి? ముండ్ల తుప్పలును బలురక్కసి చెట్లును. ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా ప్రియులరా?
యేసు ప్రభు శిష్యులతో ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? మీరు యెరూషలేములో నిలిచి ఉండండి. ఎందుకు చెప్పండి? ఎందుకు చెప్పాలండి? ఒక్కళ్ళు కూడా చెప్పట్లేదు. మీరు యెరూషలేములోనే నిలిచి ఉండండి. ఎందుకు? పైనుండి ఆత్మ కుమ్మరించబడటానికి. బైబిల్ చదవండి బాగా ఈ సంవత్సరం అన్నా, ఈ నూతన సంవత్సరంలో అన్న బైబిల్ బాగా చదవండి దయచేసి ప్రియులారా. పైనుండి ఆత్మ కృమ్మరించబడకుండా ఏం పెరుగుతున్నాయంట? రక్షణ పొందిన బిడ్డల జీవితాలలో, మారు మనస్సు పొంది ఆ రాజనుల భూమిలో నరక్తంతో కడుగబడిన ప్రజలు, ఒకప్పుడు విమోచింపబడి రక్షింపబడిన ప్రజల భూములలో తిరిగి బలురక్కసి చెట్లంట, ముళ్ళ తుప్పలంట. ఎందుకు? దేవుని ఆత్మ కృమ్మరించబడకుండా ఇవి ఆటంకంగా ఉన్నాయి. దేవుడంట ఈ ఆటంకములను ఏం చేయబోతున్నాడు? కాల్చివేయబోతున్నాడు. అనండి అమ్మ ఒక్కసారి నోటితో. 11 అవుతుంది, ఇంకా నిద్రపోతేనే ఎట్లా? హుషారుగా ఉండద్దు. ఏం చేయబోతున్నాడు దేవుడు? వాటిని కాల్చివేయబోతున్నాడు. మన నోటితో ఒప్పుకోవాలంట, హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకుంటేనే కార్యం జరిగిద్ది అన్నాడు, లేకపోతే జరగదు అన్నాడు కదా, అన్నాడా? కాబట్టి రెండు చేయాలి, హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి ప్రియులారా. ఎక్కడ? ఆయన జనులందరి మధ్యలో రహస్యంగా గదిలోకి వెళ్ళి ఒప్పుకుంటా కాదు, అవి వేరే ఉన్నాయి. కానీ ప్రజలందరి మధ్యలో ఆయన గొప్ప కార్యములు. ఇంకా ఏంటి ముండ్ల తుప్పలు తెలుసా ప్రియులరా? శరీర కార్యాలు, శరీర ఇచ్ఛలు ప్రియులరా, లోక ఆశలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం, పేరుకి ఆనంద గృహం, పేరుకి దేవుని భూమి, పేరుకి మారు మనసు పొందారు, పేరుకి బాప్తిస్మం పొందారు, కానీ ఆత్మ సంబంధులుగా ముందుకు సాగవలసిన వారు శరీర సంబంధులు అయిపోతున్నారే. అయ్యో గలతీయులారా, ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారులు అయిపోతారా? శరీరానుసారులుగా పరిగెత్తుతున్నారా? ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? యుద్ధ శూరుడు దిగి రాబోతూ ఉన్నాడు, వాటిని కాల్చివేయబోతున్నాడు, ఆత్మను కృమ్మరించబోతున్నాడు. తిరిగి నిన్ను ఆత్మానుసారులుగా, ఆత్మ నియమంతో నడుచుకునేవారుగా ఆయన చేయబోతున్నాడు ప్రియులారా. ఇంతకాలము శరీరానుసారంగా రక్షణ పొందాం, మారు మనసు పొందాం, కానీ ఆత్మ కృమ్మరింపు లేకుండా ఏ ముళ్ళ తుప్పలు, ఏ బలురక్కసి చెట్లు, ఏ శరీరాశలు, ఏ లోకాశలు ఏవి ఆటంకంగా ఉన్నాయో దేవుడు ఈరోజు మనందరి మీద ఆయన ఆత్మ కృమ్మరించబడకుండా ఆటంకంగా ఉన్న ప్రతి ముళ్ళ తుప్పలను కాల్చివేయునుగాక. ప్రియులారా, ఇంకొకటి ఉంది. ఈ ఆత్మ కృమ్మరింపబడితే ఏం చెప్పాను? దేవుని ఆత్మ కృమ్మరింపబడితే ఆత్మానుసారంగా నడుస్తాం, ఆత్మ ఫలములు ఫలిస్తాం, ఆత్మ నియమమునకు లోబడతాం, ఆత్మీయులుగా బ్రతుకుతాం. ఇక ఇంకొకటి మత్తయి 13:22. ఒక్కసారి త్వరగా మత్తయి సువార్త 13:22. ఇక్కడ కొన్ని ముళ్ళ తుప్పలు. మంచి నేలను 22 విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడగును. యుద్ధశూరుడు ఇప్పుడు బయలుదేరుతున్నాడు. ఎందుకు? వాక్యం ఒకటి చెబుతుంటే వీళ్ళు ఇంకోటి చేస్తున్నారు. ఏందంట? దేవుడునైనా నేను ఒక మాట మాట్లాడుతుంటే ఆ మాట తీసుకోకుండా ఇంకో మాట తీసుకుంటున్నారు. నేను వాక్యం విత్తుతూ ఉంటే ఈ వాక్యం విత్తనం లోపలికి వెళ్లకుండా వీళ్ళు వేటి దగ్గరికి వెళ్తున్నారు? ఐహిక విచారము, వాక్యానుసారముగా నడవనివ్వని ముళ్ళ తుప్పలు. ఏంటి ఐహిక విచారం? ఏం తిన్నామో, ఏం తాగుదామో, ఏం ధరించుకుందామో ప్రియులరా. ఏమండి ఏం తినాలో, ఏం తాగాలో, ఏం ధరించాలో వీటి కోసమేనా? రేపు ఏమి జరుగును? ఏందంట? ఏమి తిందుము, రేపు ఏం జరుగును అనొద్దు. రేపు నీది కాదు. మీరు అంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి మీద ఆవిరి లాంటి వారు ప్రియులరా. మనం ఏం ఆలోచన చేయాలి ప్రియులరా? జాగ్రత్తగానండి. నేను పరలోకానికి ఎలా ఎత్తబడాలి? ప్రభు రాకడలో నేను ఎలా ఎత్తబడాలి? ప్రభు కోసం ఎలా బ్రతకాలి? పరలోకాన్ని గురించి నేను ఎలా అవగాహన చేసుకోవాలి? బంగారు వీధులలో ఎలా తిరగాలి? యేసు ప్రభువుతో పరిశుద్ధ సైన్య సమూహముతో ఆయనను స్తుతించుకుంటూ, ఆయనను ఆరాధించుకుంటూ అక్కడ నేను ఎలా గడపాలి? ఈ విషయాల మీద దృష్టి పెట్టవలసిన మనం ఏం చేస్తున్నామంట? ఇవి లేకుండా
బంగారు వీధుల్లో ఎలా తిరగాలనే ఆలోచన లేకుండా, యేసుతో యుగ యుగాలు ఎలా గడపాలనే ఆలోచన లేకుండా, ప్రియులరా ప్రార్థన వదిలేసి, ఆత్మీయత వదిలేసి, ఏం జరుగునో, ఎలా బ్రతుకుతామో, నేను ఎట్లా బ్రతుకుతాను, నా కొడుకు ఎట్లా బ్రతుకుతాడు, నా మనవడు ఎట్లా బ్రతుకుతాడు, నా ముది మనవడు ఎట్లా బ్రతుకుతాడు, ఆ తర్వాత ఆడు మళ్ళీ భూమి మీదకి ఆడుగానే వాడు బిడ్డలు ఎట్టబోతారు. ఈ దరిద్రం తప్ప ప్రియులరా పరలోకం కోసం నేనేం చేశాను, పరలోకం కోసం ఎలా సిద్ధపడుతున్నాను, పరలోకం కోసం ఎలా పరుగులెత్తుతున్నాను, నా పరుగు ఎలా ఉంది, దేవుని మందిరం కోసం, వాక్యం కోసం, దేవుని సన్నిధి కోసం వచ్చేటప్పుడేమో నత్తలాగా నడుస్తాం. ఎట్ట నడుస్తాం? ప్రార్థన ఆమెన్ అనగానే కొంతమందితో మాట్లాడదామని చూస్తే వాళ్ళు ఇందాకే వెళ్ళిపోయారండి అంటారు. వెళ్ళేటప్పుడు కుందేలు పరిగెత్తినట్టు పరిగెత్తుతారు, వచ్చేటప్పుడు నత్తలాగా వస్తారు. ఏమండి, లేదు, ఈ రోజున ఈ ఐక విచారాలు వదిలిపెట్టేద్దాం. ఇక వీటి గురించి కాదు, వాక్యం ఏం చెప్తుందో అదే మనం ఆలోచన చేయాలా. వాక్యం చెప్పేది వదిలిపెట్టద్దు. 2 ధనమోహము, ధన మోసము అంటాడు, 2 విధాలుగా. ప్రియులరా, ధనం అవసరం లేని వాళ్ళు ఎవరు చెయ్యొద్దండి. నేను ఎత్తలేము. ధనం ఖచ్చితంగా అవసరం, కానీ ధనంతో అనుబంధం పెంచుకోబాకండి. ధనం ఖచ్చితంగా కావాలి, కానీ నువ్వు లేకుండా నేను బతకలేనమ్మా అనబాకండి. ధనంతో అనుబంధం పెంచుకోకూడదు. డబ్బే పరమావధిగా బ్రతకకూడదు. డబ్బు అవసరం, కానీ డబ్బే అవసరం కాదు. ఏంది? డబ్బు అవసరం, డబ్బే అవసరంగా మారకూడదు. ప్రియులారా, ఖచ్చితంగా నేనైనా మీరైనా ఎవరం కూడా ప్రియులారా ఏమీ తీసుకెళ్ళం. ఏడో గొప్ప బంగారం పెట్టుకున్నా, ఒక గొప్ప వెండి పెట్టుకున్నా, ఒక గొప్ప డబ్బులు కట్టెలు పెట్టుకున్నా, ఒక గొప్ప దస్తావేజులు పెట్టుకున్నా ఏమి మనం వింటాం. 10 ఏళ్ళకు 10 బంగారపు గొలుసులు, 10 బంగారపు ఉంగరాలు పెట్టుకున్నా, మెడలో గొలుసు వేసుకున్నా, చేతికి ఏమంటారు కడియం కాదు, బ్రాస్లెట్. చీప్ పదాలు ఎందుకండి, క్లాస్ పదాలు వాడాలి. బ్రాస్లెట్ పెట్టుకున్నా ఏమండి చచ్చిపోయాను నా 10 ఏళ్ళకి మా డాడీ 10 ఏళ్ళకి బంగారు పొంగరాలు పెట్టుకున్నాడని మా అబ్బాయి మా అమ్మాయి వండిస్తారా? డాడీ అని మీద పడతారు, 4 లాక్కుంటారు. డాడీ అని మీద పడతారు, మెదలు లాక్కుంటారు. ఏమన్నా వచ్చిందా? నా ఎమ్మటి ఏమన్నా వచ్చుద్దా? నథింగ్. నూలు పోకూడదు రాదు. ఏమండి, నూలు పోకూడదు రాదు. ప్రియులారా, ఖచ్చితంగా దేవుడి కోసం ఏం బ్రతుకుతామో, పరలోకం కోసం నువ్వేం బ్రతుకుతావో, దేవుని రాజ్యం కోసం నువ్వేం బ్రతుకుతావో, 30 60 100 దేవుని వాక్యం ఫలించడానికి, అనేకుల జీవితాలలో దేవుని వాక్యం వినబడటానికి, దేవుని రాజ్యం కట్టబడటానికి, దేవుని సేవ విస్తరించడానికి, మందిరాలు కట్టడానికి సహాయపడు, దేవుని రాజ్యం వ్యాప్తి చెందించడానికి సహాయపడు. అదే దానికోసం ధనం సంపాదించు. ఓ దైవజనుడు చెప్తుంటే నేనున్నా, ఆయన వాక్యం చెప్పిన తర్వాత అంట, ప్రియులరా సంఘంలో ఒక ఆయన వెళ్ళిపోయాడంట. ఎందుకు నాకు 2 ఇళ్ళు, ఒక ఇల్లు అమ్మి పడేశాడంట. అమ్మి పడేసి తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టినట్లుగా ఆయన, అయ్యా ఆ మందిరానికి వాడండి అయ్యా ఇది అని మొత్తం మందిరానికి ఇచ్చేశాడంట. ప్రియులరా, అంటే నేను మీ డబ్బు నాకు అవసరమే లేదు, నేను గుండె మీద చేసుకుని చెబుతున్నా, నేను డబ్బు కోసం బ్రతికే మనసు వస్తే దేవుణ్ణి తీసేయమని అడుగుతాను తప్ప నాకు డబ్బు కాదు. నేను చెప్పేది ఏంటంటే, నువ్వైనా నేనైనా ఎవరిమైనా పరలోకం కోసం బ్రతకాలి. అది గుర్తుపెట్టుకోండి. మన వెంట ఏమీ తీసుకొని వెళ్ళం, ఏమీ రాదు మన వెంట. నువ్వు దేవుని కోసం బ్రతికే బ్రతుకు మాత్రమే పరలోకానికి వస్తుంది. ఎందుకు ఎంతమంది వింటున్నామంటే, కోట్లు సంపాదించి పిల్లలకి ఇస్తే నిన్ను చూసుకోవటానికి మాకు టైం లేదని తీసుకెళ్లి అనాథాశ్రమాల్లో పడేస్తున్నారు. ఒక వృద్ధురాలు డైరీలో ఏం రాసుకుందో తెలుసా? ఇంత బాధలో నేనున్నాను, ఇన్ని కోట్లు నా బిడ్డలకి ఇచ్చాను, ఈరోజు ఇంత బాధలో ఉండటానికి ఇంతమంది పిల్లలు ఉన్నారు, నన్ను చూడటానికి ఒక్కరు కూడా ఈరోజు రాలేదు డైరీలో రాసుకుంది. ఆ తర్వాత షీ వాజ్ నో మోర్, ఆమె లేదు ఇక. అంటే ఆమె చివరికి ఎంత వేదన పడుతూ చచ్చిపోయింది. కోట్లు ఇచ్చిందంట బిడ్డలకి, కోట్లు ఇచ్చింది. ఎంతో మంది బిడ్డలు ఉన్నారు, అందరికీ కావలసినవన్నీ ఇచ్చింది. కానీ ఆమె అవసరతలో ఉన్నప్పుడు ఆమె దగ్గరికి ఎవ్వరు లేరు. నువ్వు ఎక్కువ డబ్బు సంపాదించి నీ పిల్లలకి ఇస్తే నిన్ను అనాథాశ్రమాల్లో పడేస్తారు అనేది ఈ దినాలలో బహిరంగ రహస్యం ప్రియులారా. కాబట్టి పరలోక బ్యాంకులు నిల్వ చేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? ఇదిగో పరలోకంలో ఈ దేవుని సింహాసనం అనుకోండి,
నువ్వు దేవుడి కోసం బ్రతికితే, దేవుని కోసం జీవిస్తే, దేవుని కోసం ఖర్చు అయితే పరలోక సింహాసనానికి దగ్గరగా ఉంటావు. ఒకటే నువ్వైనా నేనైనా వాక్యం చెప్పినంత మాత్రాన దేవుని కోసం నేను బ్రతకపోతే నాకు కూడా దేవుడి సింహాసనానికి దగ్గరగా ఉండను. ఎవరిమైనా ఇక్కడున్న ఎవరైనా సరే, నువ్వైనా నేనైనా లైవ్లో వాక్యం వినేవారైనా, నువ్వు దేవుని కోసం బ్రతికితే పరలోక సింహాసనానికి దగ్గరగా ఉంటావు. లేకపోతే ఒకవేళ నరకం తప్పుకుంటావేమో, ఆ కోళ్ళ ఫారంలో గుట్టలు పడేసినట్టు నిన్ను కూడా ఆడో చోట పడేస్తారు. నువ్వు ఆ మహిమలో మాత్రం ఉండలేవు, అత్యున్నతమైన సియోనికి దగ్గరలో ఉండలేవు. కాబట్టి ప్రియులారా, మనం గుర్తుపెట్టుకుందాం. కాబట్టి గుర్తుంచుకుందాం. కాబట్టి ఈ శాపం అనేది ముళ్ళ తుప్పలు ప్రియులారా, శరీర కార్యములు, ఐహిక విచారములు, ధనమోసములు అనే ఈ బలురక్కసి చెట్లు, ఈ ముళ్ళ పొదలు, ఈ గచ్చ పొదలు కాల్చివేయుటకు యుద్ధశూరుడైన యెహోవా మన మధ్యలోనికి వచ్చునుగాక. అంత ఉత్సాహంగా చెబితే జాగ్రత్తగా మనం కూడా ఉత్సాహంగా ఉండాలి. మూడవ దాని దగ్గరికి వెళ్దాం. కొంచెం సమయం ఎక్కువైనా 32:17 ఇర్మియా 32:17 యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా అని పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశము సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. నీవు వేవేల మందికి కృప చూపుచు. ఇక్కడ చదువమ్మా. నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. చాలు. ఎప్పుడన్నా మీరు మీ ప్రార్థన చేసేటప్పుడు ఇట్లా ప్రార్థన చేశారా? ఏమని? సైన్యములకు అధిపతి యెహోవా, శూరుడా, మహాదేవా, అధిక బలము చేత చాచిన బాహువు చేత భూమి ఆకాశములను సృజించిన వాడా, గొప్ప దేవా, శూరుడా, మహాబల పరాక్రమము కలిగిన దేవా అని ఎప్పుడన్నా దేవుణ్ణి అలాగ స్తుతిస్తూ ప్రార్థన చేశారా? ప్రార్థన మొదలు పెడతాం, ప్రభువా నన్ను దీవించవా. ఏంది ప్రార్థన? సప్పిడి ప్రార్థనలో. అసలు దేవుణ్ణి మనసును ఆకట్టుకోవద్దండి. శూరుడా అనండి ఒక్కసారి. ఏమండి, ఇంకోసారి అందాం. శూరుడా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు అనండి. మనకు తోడుగా ఉండే ఆ శూరుడు ఎవరు ప్రియులారా? ఒక్కసారి 26-27 అదే అధ్యాయం 26-27. అంతటి యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చెను. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. ప్రియులారా, అదే అధ్యాయము 26-27 అని చెప్పానండి, అంటే 32. సరే, ఇక్కడ మనం గమనించినప్పుడు మనకు అసాధ్యమైనవి ఉంటాయా ఉండవా? మనకుంటాయి. డాక్టర్లకు అసాధ్యమైనవి ఉంటాయా ఉండవా? మా వల్ల కాదండి, చేతులు ఎత్తేసారంటాం కదా. డాక్టర్లకు అసాధ్యమైనవి ఉంటాయి, ఇంజనీర్లకు అసాధ్యమైనవి ఉంటాయి, సైంటిస్టులకు అసాధ్యమైనవి ఉంటాయి, పెద్ద జ్ఞానవంతులకి విద్యావంతులకి అసాధ్యమైనవి ఉంటాయి. కానీ ఒక మాట, ఈ శూరుడికి అసాధ్యమైనది ఏది లేదు. ఎప్పుడన్నా ప్రభువుని ఆ విధంగా మనం పిలిచిన వారిమే ఉన్నామా? దావీదు మామూలుడు కాదు. దావీదు దేవుడిని మెస్మరైజ్ చేసేవాడు. మామూలుగానే ఎట్లా కట్టుకునేవాడో తెలుసా? నోరు తెరిస్తే యెహోవా నా బలమా, నా శైలమా, నా కేడమా, నా రక్షణ శృంగమా, ఓ వీరుడా, శూరుడా, ధీరుడా అనేవాడు. యుద్ధం నాది కాదు, నీదే. ఓ మామూలుడు కాదండి. ఆయన రాక తప్పని పరిస్థితి సృష్టిస్తాడు. ఏమండి, మీరు కూడా మా దగ్గరికి వచ్చి పాస్టర్ గారు అబ్బాయి ఏం వాక్యం చెప్పావు అనగానే పైకి అంటుంటాము, అమ్మ దేవుడులేమ్మా, దేవుడు కృపలేమ్మా అంటుంటాం పైకి. లోపలేమో అబ్బా బాగా చెప్పానా, ఓహో అనుకుంటా మనుషులం మనమే ఉప్పొంగుతూ ఉంటాం. ప్రియులరా, దేవుడిని ఖచ్చితంగా స్తుతించాలి, గణపరచాలి, పొగడాలి. ఎందుకంటే ఆయన ఆరాధనాధీయుడు, ఆయన కీర్తనీయుడు, ఆయన సమస్త మహిమకు ఘనతకు పాత్రుడైనటువంటి దేవుడు. కాబట్టి ఆయన్ను మనం పొగడాలి. దావీదు పొగిడేవాడు, అందుకే దేవుడు ఆ యుద్ధాలలో జోక్యం చేసుకునేవాడు. హిజ్కియా పొగిడాడు కాబట్టే రబ్షాకే వచ్చి మేసం తిప్పి తొడగొడుతున్నాడంట. ఏం చేస్తున్నాడు? మేసం తిప్పి తొడగొడుతున్నాడంట రబ్షాకే. ఓ అష్షూరు సైన్యం తరపున వచ్చి నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? సపర్వయము దేవతలు ఏవైనా, ఆ దేవతలు, ఈ దేవతలు అని 76 దేవతల గురించి చెప్పి ఈ దేవుడు నా చేతుల్లో నుంచి మిమ్మల్ని విడిపించగలడా? హిజ్కియా ఆయన రాసి పంపిన లెటర్ దేవుని సన్నిధిలో పెట్టి ఒక మాట అన్నాడండి. ఏమన్నాడు? సైన్యములకు అధిపతి అయిన
ఆ మాట అనగానే యుద్ధంలోకి వచ్చేసాడు ఆయన వచ్చేసాడు యుద్ధంలోనికి. ఆయన యుద్ధంలోనికి వచ్చేసి ఒక దూతను పంపిస్తే ముందు 185,000 మంది పడిపోయారు. చూసారా, దేవుణ్ణి దించాలి. యెహోషాపాతుకు కూడా 2 దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో ముప్పేట 3 దిశల నుంచి శత్రువులు వచ్చేస్తే దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఈ మహా గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, మేము దిక్కులేని వారము, ఏమీ తోచటం లేదు, నువ్వే మాకు ఇక నువ్వే దిక్కు, వాళ్ళు అన్ని దిక్కులు వాళ్ళే గమ్మేశారు, నువ్వే మాకు దిక్కు అని మర్ర పెడితే దేవుడు వచ్చేసాడు. వాళ్ళల్లో వాళ్ళ కలవరం పెట్టేశాడు. వాళ్ళల్లో వాడు ఆడి పక్కాన్ని కోసిపడేశారు పేకలు. శత్రువులందరూ నిర్మూలమైపోయారు. మనం చేసే ప్రార్థన దేవుణ్ణి ఆహ్వానించేదిగా, ఆయన్ని కనపరిచేదిగా, ఆయన జోక్యం చేసుకునేటట్లు పురికొల్పగలిగిన ప్రార్థన మనలో ఉండునుగాక. ఇప్పుడు ఈ శూరుడికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అబ్రహాం ఇంటికి మంచి ఎండవేళ వచ్చాడు. మంచి ఎండవేళ వస్తే మంచి భోజనం పెట్టాడు. బాగా దేవుడికి చక్కగా తన ఇంటికి వచ్చిన 3 భోజనం పెట్టాడు. వాళ్ళు భోజనం చేసిన తర్వాత, ప్రియులరా, మీదటికి అయ్యా నీ ఇంట్లో కుమారుడు ఉంటాడయ్యా అని చెప్తే లోపల ఉన్న శారా అంట, గుడారపు ద్వారం దగ్గర ఉన్న శారా ఏమంది, నవ్విందంట. ఏమని? సాటు నుండి మెల్లిగా నవ్విందంట. నాకు భయం ఏందో తెలుసా? అమ్మా ఏమనుకోబాకండి, మీరు మంచోళ్ళే, మీరు అటు నవ్వరు. ఆమె మెల్లిగా నవ్వితేనే బయటికి కనపడిందంట, దేవుడికి బయటికి కనపడిందంట. మెల్లిగా నవ్వితే, ఈ పెద్దగా నవ్వితే ఎంతమంది చెవుల్లో దూది పెట్టుకోవాలో. అంటే దాని అర్థం ఏందో తెలుసా? ఊరికే డప్పు కొట్టబాకండి, నోరుంది కదా అని ఊరికే బలహీనమైన మాటలు, ఊరికే అవిశ్వాస మాటలు, బలహీనమైన మాటలు విస్తారంగా మనం మాట్లాడకూడదు. శారా మెల్లిగా గుడారపు తనలో తాను నవ్వుకొనేను. ఏందంట? తనలో తాను నవ్వితేనే బయటికి కనపడేంత సౌండ్ అంట. అంటే ఆడాళ్ళ పవర్ ఎంతో బైబిల్ చెబుతుంది. అందుకని జాగ్రత్తగా ఆ పవర్ తగ్గించుకొని, కొంచెం మాటలు తగ్గించుకొని, ఖచ్చితంగా మాటలు తగ్గించుకోవాల్సిందే. ఇది బైబిల్ చెప్పే మాట, నేను చెప్పే మాట కాదు. నా మీద ఆయాసం పెట్టుకోబాకండి. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. సరే ప్రియులారా, దేవుడు అన్నాడు, ఏమమ్మా శారమ్మ ఎందుకు నవ్వుతావు అని ఏమన్నాడు? మీకు ఆ మాట తెలుసు కదా. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? 18వ అధ్యాయములో ఆయన అన్నాడు, 14వ వచనంలో, యెహోవాకు అసాధ్యమైనది. ఈమెమో నా వయసు 90 ఏళ్ళు, నా భర్త వయసు 99 ఏళ్ళు, ఇప్పుడేందో ఈయన చెప్తున్నాడు స్త్రీ ధర్మం నిలిచిపోయింది, మా శరీరాలు మృతతుల్యమైపోయినాయి, ఇంకా ఎలాగ బిడ్డలు పుడతారు అని ఆమె అనుకుంటూ ఉంటే దేవుడు అంటున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అమ్మ స్టాంపులు ఇవ్వకండి. ఏమని? ఎవరన్నా మారని, మా ఆయన మాత్రం మారడండి, అందరు లాంటి కాదండి. అమ్మ అందరు నీలాంటి వాళ్ళే, అందరు నీలాగా చెప్పిన వాళ్ళే. ఒకప్పుడు అందరు నీలాగా, అయ్యా మా ఆయన ఒక్కడే, అందరికంటే తేడా, అందరు లాంటి వాడు కాదు మా ఆయన. అట్లా మీరు మూర్ఖులుగా, కఠినులుగా ముద్ర ఇవ్వకండి దయచేసి. అలాంటి బలహీనమైన మాటలు మాట్లాడద్దు. దేవుడికి అసాధ్యం లేదండి. ఒక్కరోజు మీ ఆయన సౌలు కంటే కఠినుడా? ఒక మాట చెప్పండి. సౌలు కంటే కఠినుడా? కానే కాదు. దోషకుడు, హింసకుడు, హానికరుడు, కొట్టుకుంటా, ఏమి లేదు, గర్భిణీ స్త్రీలను లేదు, పిల్లలను లేదు. అరే తండ్రి, ఆయన మీద 10 మంది ఆధారపడ్డారు. ఏ జాలి మానవత్వం ఏమీ లేనాడు. కొట్టుకుంటాం, చెరసాలు వేయటం, చంపుకుంటాం, ఈ విధంగా దోషకుడుగా, హింసకుడుగా, హానికరుడుగా బ్రతికినటువంటి వాడు. అలాంటి వాడిని 5 సెకండ్లలో ఒక్కసారి ఆ వెలుగలాగా పడంగానే ముందు కింద పడ్డాడు, దెబ్బకి మార్చి వేశాడు. కాబట్టి దేవునికి అసాధ్యమైనది లేదు. దేవుడు కార్యము జరిగిస్తాడు. ప్రియులారా, 21వ అధ్యాయం 1వ వచనం దగ్గరికి వచ్చేసరికి, యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించి శారా గర్భవతి అయి మోసలితనమందు అబ్రహాముకి కుమారుణ్ణి కన్నది. చూసారా, నెరవేరిందా? అసాధ్యమైనది ఉన్నదా? శారా అసాధ్యం అనుకున్నది కదా. నువ్వు కూడా ఇది జరగదు, ఇక మా ఇంటిలో మేలు జరగదు, ఈ కార్యం జరగదు, ఇది దేవుడు మాత్రం చేయగలడా? ఆయన ఎంతమందికి చేయగలడు? ప్రపంచంలో ఎన్ని దేశాల్లో చేయగలడు? నా ఇంట్లో ఎన్ని పనులు చేయగలడు? అనవాకి ఇవన్నీ పక్కన పెట్టాయి, ఇదంతా పక్కన పెట్టాయి. దేవునికి అసాధ్యమైనది ఏది? తర్వాత ఇంకొకటి చెప్తా. రూపాంతరత కొండ మీద నుంచి దిగొస్తే 9 మంది శిష్యులు తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తున్నారు.
ఒక తండ్రి తన కుమారుని ఇందాక పరిచయం చేశానే, అగ్నిలో నీళ్లలో పడి కాలిపోతున్నాడు, అయ్యా వాడు చావబోతున్నాడు అయ్యా అని తీసుకొస్తే 9 మంది చేతులు పెట్టి ప్రార్థన చేశారు. ఎంతమంది ప్రార్థన చేసినా పోలేదు. అప్పుడు ప్రియులరా, ఆ తండ్రి చూడండి, అతనిలో కూడా, అతను మాట్లాడిన మాటల్లో కూడా చాలా బలహీనమైన మాటలు వచ్చినాయి. వాళ్ళ వల్ల కాలేదు కాబట్టి నీ వల్ల అయితే, యేసు ప్రభుని ఏమంటున్నాడు? వెంటనే ఆ చిన్నవాని తండ్రి 9:22 అది వాని నాశనము చేయవలన తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీ వలన అయితే, నీ వల్ల అయితే. ఆగండి. దేవుణ్ణి పట్టుకుని ఏమంటున్నాడు? నీ శిష్యుల వల్ల కాలేదయ్యా, నీ వల్ల ఏమన్నా అయితే అంటే అతనిలోనికి వచ్చేసింది ఆ విశ్వాసం. ఇంకేం జరుగుద్ది? ఆయన శిష్యులు 9 మంది చేతులు పెట్టంగా లేంది, ఆయన ఒకటి పెడితే అయ్యిద్దా అన్న మనసు వచ్చేసింది. నీ వల్ల అయితే. ప్రియులరా, మనమైతే ఏం చేసి ఉండేవాళ్ళం? ఇప్పుడు చెప్పండి ఒక్కసారి నా వైపు చూసి. ఓయ్, ఎప్పుడన్నా నువ్వు మా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశా? ఏంది? మా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశా, మా ఇన్స్టాగ్రాము, నా ఫేస్బుక్ ఓపెన్ చేశా, అదిగో యాయూరు కుమార్తె చచ్చిపోయింటే లేపింది ఎవరు? నేనే. ఏంది? నేనే. కుష్టుతో ఒళ్ళంతా నిండిపోయినాడిని బాగు చేసింది ఎవరు? నేనే. చూడలేదా మన ప్రొఫైల్? చూడలేదు నువ్వు? ఇంక చెప్పండి 12 ఏళ్ళ నుండి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీని బాగు చేసింది ఎవరు? నేనే. దేవుడు కాదు. మీరు ఆ పాయింట్ పెట్టారా? నేనే. 38 ఏళ్ళ నుంచి పడి ఉన్నాడిని బాగు చేసింది ఎవరు? నేనే. 4 రోజులు సమాధిలో పెట్టిన వాడిని లేపింది ఎవరు? నేనే అని చెప్పుకునేవాళ్ళం కదా, చెప్పుకునేవాళ్ళం. ఏసై చెప్పుకోవాలా? ఇప్పుడు చెప్పే కొన్ని సాక్ష్యాలు. అందుకే నాకు ఈ మొబైల్లో ఎక్కువగా మీరు ఎవరి పడితే వాళ్ళ ఎంట ఆ సాక్ష్యాలు, ఆ దొంగ సాక్ష్యాలు దయచేసి వినబాకండి. అసలు ఏమి చెబుతున్నారో, ఎంతమంది అవమానపరుస్తున్నారో దేవుడి నామాన్ని ఆ దొంగ సాక్ష్యాలు విని ఎంత అవమానకరంగా ఉంటున్నాయో. డబ్బులు ఇచ్చి అదే స్త్రీ ఏడకోటంలో చెబుతుంది, అదే స్త్రీ ఆడకోటంలో చెబుతుంది, ఇంకోటి అదే స్త్రీ ఇంకోసారి చెబుతుంది. నేను కూడా పట్టుకున్నా. ఇక్కడ ఒక రోగం గురించి చెబుతుంది, అక్కడ ఒక రోగం గురించి చెబుతుంది. వీళ్ళు డబ్బులు ఇచ్చి కొంతమంది పెద్ద దైవజనులు అని చెప్పుకునేవాళ్ళు ఎంత పచ్చి మోసం చేస్తున్నారు. అందుకే మీరు దయచేసి ఎవరి పడితే వాళ్ళ దయచేసి వినద్దు, అసలు వినద్దు. చూడండి, ఇక్కడ దేవుడు ఏమి చెప్పలా, ఆయన ఇన్ని కార్యాలు చేసిన ఒకటే మాట అంటున్నాడు అతనితో. 23వ వచనం. అందుకు యేసు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యం. నమ్మటం నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. అంతే ప్రియులరా, ఆ బిడ్డ కోసం ప్రార్థన చేశాడు. దయ్యం ఆ బిడ్డను వదిలి వెళ్ళిపోయింది. దేవునికి నమ్మటం నీ వల్ల అయితే ఈ శూరుడికి సమస్తము సాధ్యమే. నీ జీవితంలో ఈరోజు ప్రార్థనకు వచ్చే వరకు ఏది ఆయనకి సాధ్యం కాదు అనుకుంటూ వచ్చావో, ఏదిక నా జీవితంలో ఈ కార్యము జరగదు అనుకుంటూ వచ్చావో, నీతో దేవుడు మాట్లాడుతున్న మాట. ఈ శూరుడు బయలుదేరాడు ఏమని? ఇర్మియా, సమస్తము సాధ్యమే. చివరిగా మనం మొదట చదువుకున్న వాక్యం తీయండి. ఏంటి ఆ వాక్యం? ఒక్కసారి చెప్పండి. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనము. ఇర్మియా 20:11. అయితే పరాక్రమం గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించు వారు నన్ను గెలువక తొట్టిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడూ మరువబడని నిత్యావమానమును పొందుదురు. చాలండి. ఓకే, ఇక్కడ మనం చివరిగా ఈ 4వదిగా ఆయన ఏ దేవుడు అంటే ప్రియులరా, ఆయన మనలను ఇక్కడ మీరు ఈ వచనం చదివేటప్పుడు ఈ పరాక్రమము కలిగిన శూరుడు మనకు తోడుగుంటాడు. హింసించువారు గెలవక తొట్టిల్లుతారు, వాళ్ళు గెలవలేరు. అంటే దేవుడు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? మనలను గెలిపించబోతున్నాడు. ఈ శూరుడు, ఈ పరాక్రమం కలిగిన శూరుడు మనకు తోడుగా ఉండి మనల్ని ఏం చేయబోతున్నాడు? గెలిపించబోతున్నాడు. ఎందుకు గెలిపించగలడు? ఆయన గెలిచాడు కాబట్టి. పాపాన్ని గెలిచాడు, శాపాన్ని గెలిచాడు, లోకాన్ని గెలిచాడు, మరణాన్ని గెలిచాడు. ఆయన అన్నిటినీ గెలిచాడు కాబట్టి మనలను గెలిపించగలడు. పాపము, శాపము, లోకము, మరణము అన్నిటి నుండి మనలను గెలిపించగలడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంట? హింస పెడుతున్నారంట. ఏం పెడుతున్నారు? హింస. ప్రియులరా,
అమ్మా గుర్తుంచుకోండి, నిజంగా దేవుని బిడ్డలందరూ హింస పొందాల్సిందే. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుతారు, ఖచ్చితం. క్రైస్తవ్యంలో హింస అనుభవించక తప్పదు. మనం చూస్తే ఓడిపోయేటట్లే ఉంటాం. మనల్ని చూసినప్పుడు ఎట్లా ఉంటాం చెప్పండి, అందరూ చెప్పండి. వింటున్నారా, నిద్రపోతున్నారా? కొంతమంది ఏందో కళ్ళు టప 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 కొడుతున్నారు. కొట్టబాకండి అమ్మ, కాస్త మెలకుగా ఉండండి. చెప్పండి చెప్పండి. గ్యాప్ వస్తే చూసారా, అందుకే గ్యాప్ రానివ్వకండి. ఆయన ఖచ్చితంగా ప్రియులరా, ఆయన మనలను ఓడిపోనివాడు, గెలిపించే దేవుడు. ఓడిపోయినట్టే కనబడతాం. ఎట్ట కనబడతాం? ఓడిపోయినట్లే కనబడతాం, కానీ ఆయన గెలిపిస్తాడు. ప్రారంభంలో చూసిన వాళ్ళు అందరూ అంటారు, ఏముందిరా వీళ్ళు, వాడు ఓడిపోయాడు రా, వాడెంతరా, వాడి బ్యాక్గ్రౌండ్ ఏముందిరా. అవమానమేనంట. మనకి ప్రారంభంలో అవమానం ఉంటుంది, ప్రారంభంలో సిగ్గుంటుంది. ఏం చేయగలరు ప్రియులారా? కొన్ని ఫోన్లు వస్తూ ఉంటాయి, అరే ఎవడు రా నువ్వు అని. ఏంటంట, ఎంత చక్కగా పిలుస్తారో చూడండి మనల్ని. ఏమని పిలుస్తారో తెలుసా? అరే ఎవడు రా నువ్వు, నా ఫోన్ ఎత్తరా, మెసేజ్లు పెడతా ఉంటారు. ప్రియులరా, ఎందుకు? వాడికి ఏదో వాక్యం తగిలిద్ది అన్నమాట. ఏం చేయగలరు ప్రియులరా? ఏమి చేయగలరు చెప్పండి? ఏమి చేయగలరు? శరీరాన్ని చంపగలరు, ఓకే ఓకే. ఆత్మని ఎవడన్నా టచ్ చేయగలరా? శరీరమును చంపువానికి భయపడకుడి కానీ శరీరమును ఆత్మను రెండు తీసుకెళ్ళి కట్టగట్టి నరకంలో వేయగలిగిన వాడికి భయపడండి అని దేవుడు చెబుతున్నాడు. వాక్యం తగలగానే ఫోన్ చేస్తాడు వాడు ఫోన్ చేసి మెసేజ్లు పెడతా ఉంటాడు. మనం ఫోన్ కట్ చేసినా వాడు మళ్ళీ ఫోన్లు చేస్తూ ఉంటాడు. ఏమి చేయగలరండి? నేను అదే నవ్వుకుంటా ఉంటా. ఏం చేయగలరు వీళ్ళు మనల్ని? ఏమీ చేయలేరు. అంతేకాదు, ప్రారంభంలో ఓడిపోయినట్టే ఉంటాం. ప్రారంభంలో మొర్దుకై ఓడిపోయినట్టే ఉన్నాడు. యోధా జనాంగం ఓడిపోయినట్టే ఉంది. అప్పుడు వాడే ఉందరా, గేటు దగ్గర కాపలా కాసుకునే కాపలా కుక్క అనుకొని ఉంటారు హామాను బ్యాచి. ప్రియులరా, గేటు దగ్గర కాపలా కాసుకునేవాడు. వాడిదేముంది? వాడి స్టేటస్ ఏముంది? మనతో పెట్టుకున్నాడు. మనం ఎవరిమి? మన బలగం ఏంటి? మన శక్తి ఏంటి? ఎన్నో ఊహించుకున్నాడు హామాను. ఊహించుకొని ఇతని జనాంగాన్ని లేకుండా చేయాలని 50 మూరల ఎత్తు కలిగిన ఉరికొయ్య చేయించాడు. ప్రియులరా, అవమానమే. అవన్నీ మొర్దుకైకి వినబడుతున్నాయి. నిన్ను చంపటానికి భయంకరమైన ఉరికొమ్మను తయారు చేస్తున్నాడు. మొర్దుకైకి వినబడుతున్నాయి. ఇదిగో నిన్ను చంపటానికే శాసనం చేయించాడు. హింస, భయంకరమైన వేదన, దుఃఖము, కన్నీరు. కొంతకాలం మనకి ఇబ్బందులు ఉంటాయి, కష్టాలుంటాయి. ఒక ఫైన్ డే వచ్చింది. ఏమొచ్చింది? ఒక ఫైన్ డే వచ్చింది. ప్రియులరా, దేవుడు రాజుకి నిద్ర పట్టని వాళ్ళ రాత్రికి రాత్రి ముద్ర మారిపోయేటట్లుగా చేశాడు. కాపలా కుక్క అని ఎంత హీనంగా చూశారో నాకైతే తెలియదు. కానీ ప్రియులరా, అదే మొర్దుకై నిజమే కాపలా కాసుకునే చిన్న ఒక రక్షక భటుడు తీసుకెళ్లి ప్రధాని సింహాసనం మీద గెలిపించి కూర్చోబెట్టాడు. ఆయన గెలిచాడు. ఆయన తండ్రి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన మనల్ని గెలిపించే దేవుడు. కొంచెం కాలం ఇబ్బందులు ఉంటాయి. సహోదరులు తోసేశారు, గుంటలో దోశారు, ఇష్మాయిలుకి అమ్మేశారు. అయిపోయింది ఇంకా వాడి చరిత్ర. ఈ కలలుగానే వాడు అయిపోయాడు అనుకున్నారు. వాడి చరిత్ర అయిపోయింది అనుకున్నారు. ఏమండి ఏం జరిగింది? పోతీఫర్ భార్య ఆయన మీద నిందేసింది. అవమానకరమైన నింద. మామూలు నిందలు ఏదైనా తట్టుకోవచ్చు, ఆ నింద గుండె పగిలిపోయే నింద వేసింది, చెరసాల్లో పెట్టించింది. ప్రియులరా, హింస మామూలు హింస కాదు. ఇనుము అతని ప్రాణమును బాధించెను అని కీర్తనకారుడు చెరసాల్లో అతను పడిన బాధ కూడా వివరిస్తా ఉన్నాడు. అవమానాలు, హింస. యోసేపు జీవితం చూసిన వాళ్ళు అనుకుని ఉంటారు, అయిపోయింది యోసేపు చరిత్ర, అయిపోయింది. అరే, పానదాయకుల అధిపతికి నేను చెప్పిన కల ప్రకారం ఉద్యోగం వచ్చింది. ఆయన కూడా మర్చిపోయాడు. యోసేపులో కూడా ఎంత కృంగుబాటు వచ్చిందో. కానీ గెలిపించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఒకరోజు గెలిపించాడు. ఆ కలభావం ఎవరు చెప్పలేకపోయారు. యోసేపు చెప్పాడు, తీసుకెళ్ళాడు. యోసేపుని కూర్చోబెట్టాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఏం జరిగి ఉంటుందో ఆలోచన చేయండి ప్రియులారా. అప్పుడప్పుడు మీ అందరికీ తెలుసు, రిపబ్లిక్ డే అప్పుడు, ఆగస్టు 15 అప్పుడు గవర్నర్ గారు విందిస్తాడు. అప్పుడు ముఖ్యమైన ఆఫీసర్లు అందరూ కుటుంబాలతో వెళ్తారు. ముఖ్యమంత్రి, మంత్రులు, తర్వాత సెక్రటరీలు, చాలామంది
IPSలు IASలు వాళ్ళ కుటుంబాలతో భార్యలను కూడా తీసుకొని ఆ విందుకి వెళ్తుంటారు. ఖచ్చితంగా ఫరో రాజు కూడా విందు ఏర్పాటు చేస్తుంటాడు చాలా సందర్భాల్లో. పొతీఫర్ కూడా సైన్యాధిపతి కదా, ఆయన భార్య కూడా పొతీఫర్ ఎమ్మటే వచ్చి ఉంటది. అక్కడ సింహాసనం మీద ఎవరున్నారు? దేవుడు గెలిపించిన యోసేపు ఉన్నాడు. ఆ యోసేపును చూడంగానే ఏమండి 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 పొతీఫర్ని అడ్డం పెట్టుకొని ఆయన ఎటు బాతంటే అటు, పొతీఫర్ ఎటు బాతంటే అటు, ఆయన సాటును నక్కుంటది, సిగ్గుపడి ఉంటది. గెలిపించాడు, తల పైకెత్తాడు, నిలబెట్టాడు. ఆ దేవుడు అంటున్నాడు, క్రైస్తవ సంఘమా, సమాజమా, ఈరోజు మిమ్మల్ని ఏమంటున్నారు? యేసు నామమును ప్రకటిస్తే అరే కొడతాంరా, చంపుతాంరా, అరే మిమ్మల్ని హింస పెడతాంరా అంటున్నారు కదా. ఆ ప్రియ సహోదరులకి చెప్తున్నా, మీరు చంపితే మా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కొత్త పేరు ఇస్తాడు. అక్కడ ఆ చెక్కబడిన పేరు, మా పేరు జీవ గ్రంథంలో ఒక రాతి మీద చెక్కుతాడు, సింహాసనం మీద కూర్చోబెడతాడు. రేపు మేము ఆ రాజుల రాజు ప్రక్కన ఆ సింహాసనం మీద జయించి ఆయన పక్కన కూర్చొని ఉంటాం, యువరాజులాగా కూర్చొని ఉంటాం. సహోదరుడా, నీ పరిస్థితి ఏంటి? హింస పెడుతున్నావే, అవమానాల పాలు చేస్తున్నావే, నీ పరిస్థితి ఏంటో తెలుసా? ఐగుప్తు యువరాజులు వచ్చి ఫరోని అడుగుతున్నారంట, నువ్వు మా విషయం జోక్యం చేసుకున్నావు, యోసేపు దగ్గరికి వెళ్ళండి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్రియులరా, ఒకప్పుడు ఆ యోసేపు వాడేంటి, వాడు బానిస కుర్రాడు అన్న రాజవంశీకులు అనేక మంది ఎవరి దగ్గరికి తీసుకొచ్చాడు దేవుడు? యోసేపు దగ్గర. గెలిపించాడు, నిలబెట్టాడు. నిన్ను నన్ను కూడా ఈ శూరుడైన దేవుడు గెలిపించబోతున్నాడు. నీ విశ్వాసాన్ని గెలిపించబోతున్నాడు, నీ ఆత్మీయతను గెలిపించబోతున్నాడు, నీ భక్తి జీవితాన్ని గెలిపించబోతున్నాడు, నీ సాక్ష్యాన్ని గెలిపించబోతున్నాడు. రేపు ఒక రోజున నీకు చెక్కబడిన కొత్త పేరు పరలోకంలో అనేక మంది ముందు బలా నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా అనే బిరుదు ఆయన సింహాసనం మీద ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకోబోతున్నాడు. ఈ శూరుడు ఈ కార్యములను మనందరి జీవితములలో జరిగించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక్క 2 నిమిషాలు అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి.